అల్పత్వానికి అది విరోధాభాసం అలంకారం. అల్పం కాకుండా అధికంగా అయ్యేట్టుగా చేస్తున్నాం అనమాట. సో వాట్ షుడ్ వీ డూ? వీ షుడ్ డ్రింక్ 1 tumbler of water and then eat a tablet of laxatives to make a diuretic. All the water remove. ఇది దీంతో తేడా వస్తే పడుతుంది. సో దిస్ చక్ర రెగ్యులేట్స్ ది వాటర్ ఎకానమీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దేహమందలి జలధాతు వినియోగమును ఈ చక్రం నియమించను. శరీరంలో నీళ్లు కొంచెం తక్కువ ఉండగానే వెంటనే ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి మనకి దాహం అని దప్పిగానే దాన్ని పుట్టిస్తుంది. సో వెన్ ది వాటర్ ఈస్ ఇన్సఫిషియంట్ ఇన్ ది బాడీ, దిస్ సెంటర్ ప్రొడ్యూసెస్ వాట్ వీ కాల్ థర్స్ట్ అండ్ దెన్ వీ ఫీల్ ఇట్ మెంటలీ అండ్ వీ డ్రింక్ వాటర్. మన దాహం కోసం మనం తాగుతున్నాం అని అనుకుంటాం, శరీరం కోసమని మనకు తెలియదు. ఏమండి ఈ సెంటర్ తేడా వస్తే ఏమవుతుంది? నీరు పట్టడాలు, బృహత్కథలన్నీ వస్తాయి. బృహత్ అంటే ఏంటి? బౌద్ధ మతం అన్నమాట. బుద్ధిస్ట్ అన్నారే. సో ఇట్ విల్ బి స్వెల్లింగ్స్, ఎడిమా ఆఫ్ ది ఫీట్ అండ్ ఫేస్, హైడ్రోసెల్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. తర్వాత యూరిన్ సప్రెస్ అవటం, అంటే మూత్ర బంధనము లేకపోతే మూత్రం ఎక్కువైపోవటం, polyuria or stoppage and blockage of urine, all those things will be there when this center is disturbed. ఇంకా కొన్ని కలవాలి మిగతా. కనుక దీన్ని ఏమంటారు? జలతత్వము అంటారు. సో ది ఏన్షియంట్ సైంటిస్ట్ కాల్డ్ దిస్ సెంటర్ పర్టైనింగ్ టు ది వాటర్ ఎలిమెంట్. తర్వాత నెక్స్ట్ అనాహత చక్రం, ది హార్ట్ సెంటర్. That is what we described now. ఇప్పుడు చెప్పింది మణిపూరక జలంది. భూమిది పృథ్వీదేమో మూలాధారం, అగ్నిదేమో స్వాధిష్టానం, జలములదే మణిపూరకం. ప్లీజ్ బీ కేర్ఫుల్. మూలాధార గవర్న్స్ ఎర్త్, స్వాధిష్టాన గవర్న్స్ ఫైర్, మణిపూరక గవర్న్స్ వాటర్. Now we go to Anahata Chakram. It regulates what is called Vayu in us. Vayu అంటే ఏంటంటే గాలి. గాలి ఏంటి? గాలిని రెగ్యులేషన్. వాయువు అంటే గాలి కాదు, వాయువు అంటే పల్సేషన్. జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఆయుర్వేదంలో అర్థం చెప్పుకోవాలి కానీ రోడ్డు మీద అర్థం చెప్పుకోకూడదు. వాయువు అంటే స్పందనం, సంకోచ వ్యాకోచాత్మక శక్తి. దట్ ఈస్ ది పవర్ టు ఎక్స్పాండ్ అండ్ కంట్రాక్ట్ ఆల్టర్నేటివ్లీ అకార్డింగ్ టు ది లా ఆఫ్ పల్సేషన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది కాస్మాస్. బ్రహ్మాండమున ఆకాశమునందు శాశ్వతమైన సంకోచ వ్యాకోచాత్మక లక్షణం ఉంటుంది, ధర్మము. దానిని అనుసరించి సౌర కుటుంబం మందులు సూర్యుడు స్పందించుతుండడం. According to the law of pulsation, the solar system is produced and the sun pulsates. దాని ప్రభావముచే గ్రహములు సూర్యుని నుండి దూరముగా పోతూ దగ్గరకు వస్తూ ఉండును కొన్ని కోట్ల సంవత్సరాలకు ఒక మాట. సో in obedience to this law of pulsation, the planets go away from the sun and come near the sun and they are bound by the equilibrium. చెంబు తడుగట్టి చెంబులో నీళ్లు పోసి గిరిగిరా మన చుట్టూ తిప్పుతుంటే మన దగ్గర నుంచి అవతలికి నెట్టేసే శక్తి ఒకటి, చెంబుని తాడు ఉన్న చోటేమో మన దగ్గరికి లాగి పట్టుండే శక్తి రెండు ఉన్నాయి. అంచేతనే చెంబు మన నెత్తిని కొట్టుకోకుండా ఉంటుంది గిరిగిర తిప్పుతుంటే. సో there are two types of forces, centripetal and centrifugal. The equilibrium should be there. So what Vayu is called? It is called pulsation. It produces pulsation here.
సో దెన్ ది హార్ట్ బిగిన్స్ టు పల్సేట్. అప్పుడు హృదయం స్పందించడం ఆరంభించను. అండ్ ఆల్సో ది లంగ్స్ బిగిన్ టు పల్సేట్. ఊపిరితిత్తులు కూడా స్పందించడం ఆరంభించను. ఏమండి ఏమవుతుంది? హృదయం స్పందించడం వల్ల ఏమవుతుంది అండి? అసలు ముందు మనం ఉంటున్నాం, తర్వాత బ్లడ్ రెగ్యులేట్ అవుతుంది. బికాస్ ది హార్ట్ పల్సేట్, వాట్ హ్యాపన్స్? First we are living, then blood is being circulated. We are permitted in this body because there is pulsation in the heart, and then the blood is circulated. And because the lungs undergo pulsation, we are able to breathe. Spandana. This double pulsation is called Vayu. But there are many thousands of centers in the body having Vayu, but this is the main center which controls all the other centers. దీనివల్ల ఇది వాయుతత్వం అని అంటారు. అందుకని ది హార్ట్ సెంటర్ గవర్న్స్ ది రెస్పిరేషన్ అండ్ ది హార్ట్ బీట్ అండ్ సర్క్యులేషన్. అనాహత చక్రము శ్వాసక్రియను, హృదయ స్పందనమును, రక్త ప్రసారమును నియమించుకొనుచుండును. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ఎయిర్ ఎలిమెంట్ ఆర్ వాయు. వాయు ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎయిర్, బట్ వాయు ఈజ్ ది ప్రిన్సిపల్ అకార్డింగ్ టు విచ్ ఎయిర్ మూవ్స్ ఇన్ స్పేస్. అండి కనుక ఇది వాయుతత్వం అని అంటారు. మన శరీరంలో కావాల్సిన ప్రాణవాయువులు కానీ, నైట్రోజన్ మొదలైనవి కానీ, బొగ్గు పులుసు వాయువులు కానీ ఏవి కావాలి, ఏవి అక్కర్లేదు అవి తీసుకుంటాం, వదిలిపెట్టడం ఈ సెంటర్ వల్ల జరుగుతాయి. ది యాక్సెప్టింగ్ ఆఫ్ గ్యాసెస్ దట్ ఆర్ రిక్వైర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఎట్సెట్రా, అండ్ ది రిజెక్టింగ్ ఆఫ్ గ్యాసెస్ నాట్ రిక్వైర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఎట్సెట్రా, దట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ దిస్ హార్ట్ సెంటర్ ఫస్ట్. ఎస్ ఎస్ the acceptance of necessary gases like oxygen and the rejecting of unnecessary gases, dangerous gases like carbon, it belongs to the heart center. Because the function of the lungs and the function of the heart put together, they belong to the heart center. And tarvata Vishuddhi చక్రము. ఇది మనమున్న చోటికి మన దేహమునకును గల సంబంధమును నిలిపి ఉంచును. ది థ్రోట్ సెంటర్ ఫార్మ్స్ ది ప్యాసేజ్ బిట్వీన్ ది స్పేస్ అరౌండ్ us అండ్ ది మ్యాటర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇది లేకపోతే ఏమవుతుంది? శవము చోట్లోనే ఉంది, మనము చోట్లోనే ఉన్నాం. తేడా ఏమిటి? ఈ ద్వారం మూసుకుపోయింటే శవం అంటాం, ఈ ద్వారం ఉంటే అంటే చోట్లోంచి ప్రాణం ఇందులోకి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ప్రాణం? త్రూ దిస్ సెంటర్. ప్రాణ ఈజ్ సప్లైడ్ టు ది కాన్స్టిట్యూషన్. త్రూ దిస్ సెంటర్ ప్రాణ ఈజ్ సప్లైడ్ టు ది కాన్స్టిట్యూషన్. ఈ ద్వారము మార్గమునే ప్రాణశక్తి దేహమునకు అందించబడను. దెన్ ఓన్లీ ఫుడ్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ది బాడీ కదా. అప్పుడు మాత్రమే శరీరం ఆహారమును స్వీకరించగలము. చూసారా, ఆహారం వల్ల ప్రాణం నిలవటంలే. ప్రాణం నిలవటం వల్ల ఆహారం తీసుకోగలుగుతున్నాం. ఆహారం నుంచి ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ప్రాణం. లేకపోతే చచ్చిపోయిన వాడికి శుభ్రంగా అన్నం పెడితే బతకద్దు. శుభ్రంగా 10-12 ముద్దలు తోసేస్తే మళ్ళీ లేవాలి వాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ వీఆర్ లివింగ్ బై ఫుడ్, బట్ వీఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఫుడ్ బికాస్ వీఆర్ లివింగ్, అండ్ దెన్ ఫుడ్ ఈస్ డీకంపోజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ఎనర్జీ యాజ్ ఫ్యూయల్. ఏమండి, ఫుడ్ ఈజ్ ఓన్లీ ఫ్యూయల్, నాట్ ది డ్రైవర్ ఇన్ ది ఇంజిన్. కనుక ఆహారం వల్ల మనం బతికేది ఏం లేదు. బతుకుతూ ఉన్నప్పుడు కావాల్సినటువంటి బొగ్గు
శరీరానికి ఆహారం అంతాను. అది తర్వాత మనం ముందు బేసిక్ ప్రిన్సిపల్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇవి అప్లై చేయకూడదు అప్పుడే. బాగా ఒక 10-30 సంవత్సరాలు వంటబట్టాక అప్పుడు ఇవి నేర్చుకుంటున్నప్పుడు సిస్టమేటిక్ గా వీటిలోనే వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా బాగా చాలా విషయాలు ఉన్నాయి వీటి మీద ఆధారపడి. ఇవి వేస్ మీద పడితే అవి ఒక్కోటి వస్తూ ఉంటాయి. కనుక విశుద్ధి చక్రంలో ఏమిటి జరుగుతుంది? చోటుకి మనకి మధ్యనున్న ద్వారం, ది ప్యాసేజ్ బిట్వీన్ స్పేస్ అండ్ అవర్ సెల్ఫ్ అండ్ ది కంటెంట్ ఆఫ్ స్పేస్ అంట. అంటే చోటులో ఏమున్నది ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ బీయింగ్ సప్లైడ్ టు ఆల్ ది 6 centers ఇన్ ది బాడీ ఫ్రమ్ స్పేస్. మన చుట్టూనున్న చోటులోనే శక్తి ఉండును. అదే ఈ చక్రము ద్వారా దేహంలోనికి పంపబడి పనిచేసి పోషించి మరల వెడలిపోతున్నది. దిస్ ఎనర్జీ నెవర్ స్టేస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ది బాడీ. ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది కాన్స్టిట్యూషన్ త్రూ థ్రోట్ సెంటర్. విశుద్ధి చక్రం ద్వారా ప్రవేశిస్తుంది. అండ్ దెన్ ఇట్ డస్ ఆల్ ది ఫంక్షన్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. అటుపైన దేహమును చేయవలసిన ప్రవృత్తులన్నీ చేస్తుంది. అండ్ దెన్ ఇట్ గోస్ అవే టు ఇట్స్ ఓన్ ప్లేస్, దట్ ఈస్ స్పేస్. మళ్ళీ చోట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏముండదు. అట్లా పెడుతూ ఉన్నంతసేపు మనం ఉంటాం. అది సో ఇట్ ఇస్ ఓన్లీ ఎ సర్క్యూట్ ఆఫ్ ఎనర్జీ కమింగ్ అండ్ గోయింగ్, బట్ ఎనర్జీ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ ది బాడీ. ఎక్కడి నుంచే every second it is entering and functioning and going out, just like electric current through the wires. అనకూడదు. ఎలక్ట్రిసిటీ అనేటువంటి దాన్ని ఎలక్ట్రీషియన్ అనవచ్చున. ఇది ఎలక్ట్రిసిటీ. ఇది ఇంటెలిజెన్స్ ఎనర్జీ రెండు కూడా ఉన్నాయి ఇందులో. ఇంకే స్పెషల్గా అంటాను ఇలా. అంచేత సిబివి గారు దిస్ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనర్జీ అన్నాడు. ప్రేయర్ చేస్తే మనలోకి ఎంటర్ అయ్యేది ఏమిటంటే ఇట్ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనర్జీ. ఇట్ నోస్ హౌ మచ్ టు కమ్, హౌ టు వర్క్ అండ్ వెన్ టు వర్క్ అండ్ వాట్ టు వర్క్. ఈవెన్ దో యూ ప్రిస్క్రైబ్ సర్టెన్ థింగ్స్ వైల్ ప్రేయర్, దే ఆర్ నాట్ granted. What is required to you will be granted. That is what CVV said. Because it is an intelligent energy that is entering into you. It knows how much to enter and what to do in you, whether you want it or not. And even though you desire many things, it is not ready to do it because they are not wanted. So CVV said, what comes to you from me when you pray is intelligent energy. It knows better than yourself. Therefore, there is no use of your prescribing something to it. మరి సివి గారు చెప్పింది. అంటే డోంట్ ట్రై టు సజెస్ట్ బెటర్ థింగ్స్ టు గాడ్. లెట్ మీ బీ హ్యాపీ ఆర్ హెల్తీ, మై గాడ్ గివ్ మీ బై డైలీ బ్రెడ్. అట్ దిస్ 50-60 ఏజ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్రేయింగ్ గాడ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్? బికాస్ ఫర్ 56 years, ఈవెన్ వితౌట్ ప్రేయింగ్ హీ ఈస్ గివింగ్ us. సో లెట్ us not be stupid. 56 ఏళ్ల వరకు వాడు అన్నం పెడుతూ ఉంటే 56 ఏట నేను తినే అన్నం నువ్వు పెట్టు అంటే నోరు పోయిరా అంటాడు. So prayer, we may pray many stupid things, but they are not granted because it not. కనుక ఇది విశుద్ధి చక్రం. ఇది ఒక విధంగా తోటకి మనకి మధ్యన ఒక పిన్ను పెట్టినట్టు, గుండి పెట్టినట్టు. పరుపులకి టాకాలు కొడతారు చూడండి దూదిపోకుండా, అలాగా తోటకి మనకి కలిసి ఒక టాకా వేసినట్టు ఇది ఈ గొంతు దగ్గర. తోటలో ఉన్న ఎనర్జీ అనమాట. సో ది కంటెంట్ ఆఫ్ స్పేస్, దాన్ని ఏమంటారు? ఆకాశ. ఆకాశ ఇస్ నాట్ స్పేస్, ప్లీజ్ రిమెంబర్. ఆకాశం అంటే తోటు కాదు. ఆకాశం ఇస్ ది కంటెంట్ ఆఫ్ స్పేస్. ఇట్ ఈస్ కాల్డ్ ఇంకే గారు ఏమన్నారు? వాట్ ఇస్ ఇట్? ether, the content of space. So it is called ether.
చోటు మన పురాణాల్లో వాటిలో దాన్ని మహత్ అంటారా? ఇతరుడు ఆకాశం రా. ఆకాశం అంటే చోటు కదని చెప్పాం కదా. చోటులో ఉన్నటువంటి వ్యవహారం ఇన్ ది స్పేస్ అరౌండ్ అస్. ఈ విధముగా మన చుట్టూను 3 లోకములు పనిచేస్తున్నవి. ది 3 planes in us are linked up with the 3 planes outside. మనలోని 3 లోకములను మన వెలుపల ఉన్న 3 లోకములతో సంబంధించి ఉన్నది. అండ్ దిస్ connection between the individual and the earth planet is due to the function of the 3 qualities within brackets: inertia, dynamism and poise. Close the bracket. In nature, తెలుగులో ఏం చెప్పాను, సంబంధించి ఉన్నది. ఈ సంబంధము సత్వరజస్తమస్సులు కారణముగా నిర్వహింపబడుతున్నది. ది laboratory in which these connections are continuously made is what we call the cerebrospinal mechanism. అనుక్షణము నిర్వహింపబడుతున్న ఈ సంబంధమునకు గల ప్రయోగశాలయే మన తల వెన్నెముక కలిసిన యంత్రం. యంత్రం. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. నౌ యూ నీడ్ నాట్ రైట్ డౌన్, ప్లీజ్ లిసన్ టు మీ. యూ కెన్ అండర్స్టాండ్ how living beings are maintained, how bodies are manufactured in nature through the laboratory of what we call the mother's womb, and through the process, intelligent process which we call the sex act. We can understand now, and how the progressive process of what we call the evolution is taking place. So, according to modern biology, evolution is only of the forms. If we ask the modern scientist how form evolves, when there is no intelligence in it, there is no answer. He has to blink. నవీన శాస్త్రజ్ఞునే మట్టి ఎలా ఇవాల్వ్ అవుతుందిరా అంటే అడగలేదు. బట్ అకార్డింగ్ టు ది evolution theory of the ancients, the intelligence in space conducts the evolution to impregnate the laboratories of bodies with the same intelligences. That is, the intelligence outside sows its seeds in the cells, first in the atoms of this planet, and then in the cells of primitive organisms, and gradually it increases and makes the laboratories or the bodies more and more sophisticated until the human frame is evolved. So, evolution takes place under the guidance of the highest intelligences in nature on this earth, according to the ancient theory of evolution. That's the difference. జీవ పరిణామం ఎలా జరుగుతుందంటే, ఏదో ఎమీబా, యూగ్లినా, క్లైమెడోమోనస్ మొదలైనటువంటివన్నీ క్రమంగా చిన్న చిన్న జంతువులు అవుతాయి, పెద్ద జంతువులు అవుతాయి. అంటే వాటందరూ ఎట్లా అవుతాయి అంటే, ఇందులో ప్రతి అణువున ఉన్నటువంటి మహానుభావులైనటువంటి కల్పాంత స్థాయిలు, చిరంజీవులైనటువంటి ప్రకృతి మహాప్రజ్ఞలు, వాళ్ళని దేవతలు అంటారు. వాళ్ళ వల్ల జరుగుతూ ఉంది. సో దీస్ ఇంటెలిజెన్సెస్ ఆర్ కాల్డ్ devas who are conducting the evolution. And when this earth planet was manufactured by them in the solar system, they are deputed to do it,
and then they are asked to stay here as the first group of scientists and supervisors to conduct the reproduction and creation and evolution of this earth. And they came down to this earth and they assumed all these functions within themselves, taking all the other atoms as their disciples who are being evolved gradually. So, the intelligences became first group of teachers or masters in nature, and these atoms that are evolving became first group of disciples. That is what is called the beginning of this spiritual hierarchy on this earth planet. ఈ ప్రకృతిలో ఉన్న మహాప్రజ్ఞలు దిగి వచ్చినప్పుడు ఈ మహాశక్తులను పనిచేయిస్తూ ఈ అణువులను పరిణామము చేయిస్తూ ఉన్నప్పుడు ఈ పరిణామ ప్రక్రియలో ఈ వచ్చినటువంటి ప్రథమ గణమైనటువంటి దేవతలే గురువులుగా ఉండిపోయినారు. మిగిలిన ఈ అణువులు తర్వాత మళ్ళీ జీవులుగా వస్తూ ఉన్నప్పుడు వారే శిష్యులుగా నిలబడినారు. ది ఎవల్యూషన్ ఆఫ్ ది ఏన్షియంట్స్ యాజ్ అగైన్స్ట్ దిస్ Darwin theory, which has many defects and anachronisms. See, then you know what happened next. These intelligences who came first, they became the first group of human beings on this earth, because they got themselves involved. ఈ వచ్చినటువంటి మహానుభావులే వాళ్ళు మొట్టమొదటి నరగణముగా ఉన్నారు. సో అకార్డింగ్ టు ఏన్షియంట్ ఎవల్యూషన్ థియరీ, ఇట్ వాజ్ మ్యాన్ who came first to this earth, and then the other living beings under his supervision. According to Darwin theory and Mendel and Lamarck, it is the primitive lower living beings gradually evolving, and man is the last and final. So diametrically opposite theories. Darwin, Mendel, Lamarck మొదలైనటువంటి శాస్త్రజ్ఞుల యొక్క పిచ్చి సిద్ధాంతం ప్రకారము మనిషి చెట్ట చివరికి వస్తాడు అంటే ఈ లోపల ఎవల్యూషన్ ఎవరు నడిపించాడు నీ తాత అని అడిగితే సమాధానం లేదా, దానంతా అడిగిందే ఎందుకోసం పిచ్చా. అండ్ ది వండర్ఫుల్ టెక్స్ట్ బుక్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ దీస్ స్టేజెస్ with quotations and passages from the ancient scriptures is what is called the secret doctrine by Helena Petrovna Blavatsky. And since in the beginning it is very, very difficult to read and comprehend this book, there are people who devoted their lives to the study and the understanding and the teaching of this book. కానీ మనకు అర్థమవుతాం, మనం ఏదో వేదాంతం చదువుతున్నారనే కదా భగవద్గీతలో మన ఉద్దేశం. Until we read books like Sacred Doctrine, we cannot suspect that there is something very higher in Bhagavad Gita except philosophy. మరి అంతకుముందు మరి మనం ఇందులో ఉన్నాయని మన వాళ్ళు చెప్పారా? మరి ఇంకెందుకు వేయడాను ఇంచేత అది చదువుకుని మళ్ళీ భగవద్గీత చదువుకోవాలి. అన్ని విన్నాక మాదంటూ ఉన్నాయని క్వశ్చన్లు. And one of those books that makes us very easy to read this book is called The Human Evolution by Mr. Barbaroka. The Human Evolution by Barbaroka. Another such wonderful book is Barbaroka, Mr. Barbaroka. Another such wonderful book is The Cosmic Numerals. The Cosmic Numerals.